ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? దారుణంగా మాట్లాడుతున్నారు. జెంజీ, వీళ్ళ జెంజీ అంటే ఏం పోగాలం వచ్చింది వీళ్ళకి? ఢిల్లీలో కూర్చొని దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని ఇంత నీచంగా మాట్లాడతారా? నిజమే అక్క, ఆ వీడియో చూడు. భారతదేశాన్ని బంగ్లాదేశ్లా, పాకిస్తాన్లా మారుస్తామని ఎలా మాట్లాడుతున్నారో. కన్న తల్లి లాంటి దేశాన్ని, ప్రాణాలిచ్చే సైన్యాన్ని తిట్టడానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందో. నేటి యువతరం అంటే వీళ్ళేనా? దేశాన్ని నాశనం చేసే వాళ్ళేనా? ఏంటి వీళ్ళు ఇంతగా బాధపడుతున్నారు? రేపు నా బాబు పెద్దయ్యాక ఇలాంటి సమాజంలోనే బతకాలాక నాకు భయం వేస్తుందక్క. పెద్దమ్మా, మీరు జెంజీ గురించి బాధపడుతున్నారా? అమ్మా, ఈ కొద్ది మందిని చూసి దేశ యువతంతా అంతే అనుకోకండి. అవును పెద్దమ్మ, జెంజీ అంటే వాళ్ళు మాత్రమే కాదు, నిజమైన జెంజీ అంటే ఇక్కడ చూడండి. ఇది చూడు. అరే, ఇది మన దేశంలో యువ శాస్త్రవేత్తలు ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ కదా? అవునక్క, చిన్న వయసులోనే స్పేస్ స్టార్టప్ పెట్టి ప్రపంచంలోనే భారతదేశ జెండాను ఎగరవేస్తున్న యువత వీళ్ళు. ఇక్కడ చూడండి, ఒలింపిక్స్ లో పతకాలు తెస్తున్న క్రీడాకారులు, సరిహద్దుల్లో రాత్రింబవళ్ళు దేశాన్ని కాపాడుతున్న యువ సైనికులు, ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏలుతున్న మన భారతీయులు, వీళ్ళు జెంజీలంటే. నిజంరా పిల్లలు, దేశాన్ని తిట్టే ఆ కొద్ది మంది కాదు జెంజీలు. సాంకేతికతలో సైన్యాన్ని, దేశాన్ని నెంబర్ 1గా నిలబెడుతున్న వాళ్లే అసలైన జెంజీలు. రేపు నా కొడుకు కూడా దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించే నిజమైన భారతీయుడవుతాడు. బోలో భారత్ మాతాకి జై.